వాలంటైన్స్ డే దగ్గరలో ఉంది. సో, ఈ సందర్భంగా ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ దగ్గరికి ఎవరైనా గూడా కల్లర్డ్ గ్యాంగ్ వచ్చి మిమ్మల్ని బెదిరించినా, లేకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అడిగినా, ఈ అబ్బాయి ఎవరు? నీతో ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి ఎవరు? నీతో ఏం చేస్తుంది? ఇలాంటి ఏమైనా డీటెయిల్స్ అడిగినా, లేకపోతే బెదిరించినా, లేకపోతే మీ పేరెంట్ కాంటాక్ట్స్ అడిగినా, లేకపోతే బలవంతంగా ఇంకేదైనా చేయాలని చూసినా గూడా వాళ్ళకి ఎలాంటి రైటు లేదు. ఆ బెదిరింపులకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీకు ఏదైనా ఇబ్బంది పెడితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్లి కంప్లెయింట్ గూడా జేయండి. ఇంకా రెండో విషయం, ఎవరైనా పోలీసులొచ్చి మీ కాంటాక్ట్స్ అడిగినా, లేకపోతే మీ పేరెంట్స్ నంబర్ అడిగినా, లేకపోతే ఇంకేదైనా బ్లాక్‌మెయిల్ విధంగా చేసినా, పోలీసులకు గూడా అలాంటి రైట్ ఉందా? లేదా? అని అడిగితే కొన్నిసార్లు యెస్ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు నో అని చెప్పొచ్చు. యెస్ అని ఎప్పుడు చెప్పొచ్చంటే, మీరు గనక మైనర్‌లైతే, మైనర్‌ల సేఫ్టీ కింద మీకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే మీ పేరెంట్స్‌కి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్ గాని అడిగి, అక్కడ ఏదైతే జరుగుతుందో అది సేఫ్టీ పర్పస్ మీద చెప్పే అవకాశం ఉంది. దట్స్ లీగల్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు కూడా అడల్ట్స్ అయ్యుండి, అంటే మేజర్‌లు అయ్యుండి, పోలీసులు ఒకవేళ అలా డీటెయిల్స్ గాని, లేకపోతే పేరెంట్ కాంటాక్ట్ నంబర్స్ అడిగినా గూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ పోలీసులైనా గూడా వాళ్ళు మిమ్మల్ని క్వెషన్ చేసే అర్హత లేదు. అలా అని మీరేదో తప్పు చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. జస్ట్ సేఫ్టీ పర్పస్ మీద మీకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక విషయం చెప్పాలి. ఎవరైనా గాని, ఏదైనా గ్యాంగ్ గాని మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మిమ్మల్ని డీటెయిల్స్ అడిగితే, మిమ్మల్ని ఏదైనా బ్లాక్‌మెయిల్ చేసి ఇంకేదైనా చేయాలనుకుంటే, మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్లి ఖచ్చితంగా హరాస్మెంట్ కేస్ వేయొచ్చు. అది ఆడ, మగ ఇద్దరు ఫ్రెండ్స్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, ఇంకా ఏ రిలేషన్ అయినా గూడా. ఒకరిని ఇబ్బంది పెట్టే అంత అర్హత ఈ దేశంలో ఎవ్వరికీ లేదు.